రాహుల్ రామకృష్ణ పవన్ కళ్యాణ్ గారిని ఏదో క్వశ్చన్ చేశారు. దీంతో వైసీపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు తెగ సంబరపడుతూ ఉన్నారు. ఒక వీరుడు, ఒక సూర్యుడు పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసేసినాడు, పవన్ కళ్యాణ్ దగ్గర జవాబుందా? ఒక ఆంధ్ర పౌరుడిగా రాహుల్ రామకృష్ణ గారు వేసినటువంటి ట్వీట్కి సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రజలు వేస్తున్నటువంటి ట్వీట్లకి సంబంధించి కావచ్చు కూడా కొంచెం మనం మాట్లాడుకో. రాహుల్ రామకృష్ణ గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పౌరుడు కాదు. ఆయనకి ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లేదు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో తిరగలేదు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో నివసించడం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంత బిడ్డల గురించి ఇతను ఏదో ఆర్టీఐ ద్వారా సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇది ఇస్తారా అన్నట్టుగా క్వశ్చన్ చేసినట. ఇస్తాను, బరాబర్ ఇస్తాను. ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఇంతకుముందు చెప్పా కదా, రాహుల్ రామకృష్ణ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, తెలంగాణ పౌరుడు. గమనించండి, ఇక్కడ తెలంగాణలో 1,00,000 సమస్యలు ఉన్నాయి, 100 రకాల హామీలు ఇచ్చినారు. ఆ రాష్ట్రానికి సంబంధించి విడిపోయే టైంలో డబ్బులు ఉన్నటువంటి రాష్ట్రంగా విడిపోయినారు. మనం అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రంగా బయటకు. అలాంటి రాష్ట్రం ఈ రోజున కొన్ని లక్షల కోట్ల అప్పులు ఎలా తయారయ్యింది అని అడగాల్సినటువంటి రాహుల్ రామకృష్ణ గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి శాఖలకి సంబంధించి ప్రశ్నించడం జరిగింది. నేను ప్రశ్నించడం ఎక్కడ కూడా తప్పాను. ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. ఒరిస్సా వాళ్ళు కూడా క్వశ్చన్ చేయొచ్చు, తమిళనాడు వాళ్ళు కూడా క్వశ్చన్ చేయొచ్చు, బీహార్ వాడు కూడా క్వశ్చన్ చేయొచ్చు. మేం కాదన్నట్టు. ముందు మనది మనం చూసుకొని ఎదుటి వాడిని క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి మేము ఎప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో మేము ఎప్పుడు వీలైనంత వరకు వేళ్ళు పెట్టాం, అనవసరం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అధికారంలోకి లేడు. జస్ట్ పార్టీ ఒకటి వస్తుందని ఇంతలాగా. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి శాఖ గురించి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా కొంతమంది. మీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీలకు సంబంధించి మీ ప్రతిపక్ష పార్టీలే దుమ్మెత్తి పోస్తా ఉన్నాయి. దాని మీద ఒక క్వశ్చన్ అయినా చేశారు. మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రోడ్లు పడ్డాయా? డ్రైనేజీలు పడ్డాయా? నీళ్లు సౌకర్యం కల్పిస్తా ఉన్నారా? వ్యవసాయానికి తగినటువంటి ఎరువుని సరఫరా చేస్తున్నారా? మీ గ్రామంలో ఉన్నటువంటి శానిటేషన్ పరిస్థితి ఎలా ఉంది? అంగన్వాడీ స్కూల్లో చదివేటటువంటి బిడ్డలకు కావాల్సినవి అందిస్తున్నారా? స్కూల్లో వసతులు ఎలా ఉన్నాయి? మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి? కాలేజ్ వ్యవస్థ ఎలా ఉంది? గవర్నెన్స్ ఎలా ఉంది? ఏ రోజైనా క్వశ్చన్ చేశారంటే బహుశా ఎక్కడ కూడా మనకు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎంకి సంబంధించి శాఖల గురించి మనం మాట్లాడేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ చేయడం తప్పు కాదు. బీహార్ కూడా క్వశ్చన్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు మా రాష్ట్ర విషయానికి వస్తాం. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేశారు. ఉపాధి హామీ పథకాల దగ్గర నుంచి మొదలు పెడితే అన్నిట్లో ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చినాడు. కంపెనీలో ఇష్టం వచ్చినట్టు నదీ జలాల్ని కలుషితం చేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి సర్క్యులర్ జారీ చేయడం అయితే జరుగుతూ ఉంది. షోకాజ్ నోటీసులు ఇస్తున్నాడు. ఎప్పుడూ లేనిది గవర్నమెంట్ వ్యవస్థలో ఉద్యోగుల విషయంలో ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి పొజిషన్స్ని అప్గ్రేడ్ చేసినాడు. తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ₹1 కూడా ప్రభుత్వం నుంచి తీసుకోకుండా తనకు వచ్చేటటువంటి శాలరీని కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగులకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు పంచుతా ఉన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్కూల్ గ్రౌండ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకి తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో ఒక గ్రౌండ్ కొని కూడా ఇచ్చినాడు. అలాగే కడప జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఒక సెంట్రల్ హాల్ కిచెన్ ఏర్పాటు చేయించిన. అంటే పవన్ కళ్యాణ్ వర్క్ చేస్తున్నాడా లేదా? పవన్ కళ్యాణ్ నీకు సమాధానం ఇస్తాడా లేదా? పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి శాఖలకి సంబంధించి నీకు సమాధానం వచ్చిద్దా రాదా అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇవన్నీ. నేను ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, ఇప్పుడు బేసిక్గా చెప్పాల్సిన పని లేదు. ఎందుకు ఇన్ని చేస్తున్నాడు చెప్పడానికి కారణం ఏంటంటే, ₹1 కూడా తీసుకోకుండా ఒక ఏమీ ఆశించకుండా ఒక వ్యక్తి అంత చేస్తున్నప్పుడు తప్పు చేయడం ఒక నమ్మకాన్ని ఈ రోజు ప్రజల్లో కల్పించిన. తను తప్పు చేయడు అనేది. మీ రాష్ట్రంలో, మీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ నాయకుడైనా ఇలా చేయగలిగాడా? ఏ రాజకీయ నాయకుడైనా తన సొంతలో జేబులో డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు చేయగలిగినాడా? నేను మళ్ళీ చెప్తున్నాను, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులే మీకే సరిగ్గా తెలియదు. కానీ మా రాష్ట్రానికి వచ్చేసి మీరు పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇది వింత. మళ్ళీ చెప్తున్నా, తెలుసుకోకూడదంటే తెలుసుకోవచ్చు, కానీ ముందు మనం చూసుకోవాలిగా. మనం ఎవరికి ఓటేసాం, ఎక్కడ ఓటేసాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ నివాసం ఉంటున్నాం. నేను ఒక ఆంధ్ర పౌరుణ్ణి, నాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుంది. సో కాబట్టి నేను మాట్లాడుతాను. ఆయనంటే ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే అసలు తెగ జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. సినిమా అవకాశాలు తగ్గుతాయనే భయం లేకుండా సమాజ హితం కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నావు చూడు, అది తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవం అంటే.
మేడిగడ్డ కుంగిపోయినప్పుడు ఈ తెలంగాణ బిడ్డ ఆత్మగౌరవం ఎక్కడికి వెళ్ళింది? కాళేశ్వరం ప్రాజెక్టులో గేటు దగ్గర నెరలు వచ్చినప్పుడు ఈ తెలంగాణ బిడ్డ పౌరుషం ఎక్కడికి పోయింది? నీళ్లు, నిధులు, నియామకాలంటూ దళితుణ్ణి సీఎంని చేస్తానని చెప్పేసి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు తప్పి తను సీఎం సీట్లో కూర్చున్నప్పుడు ఈ తెలంగాణ బిడ్డ యొక్క ఆత్మగౌరవం ఎక్కడికి వెళ్ళిపోయింది? తెలంగాణలో ఆంధ్రలో ఉండడానికి వీల్లేదు, ఆంధ్ర పరిశ్రమలు ఉండడానికి వీల్లేదు, ఆంధ్ర కాంట్రాక్టర్ ఉండడానికి వీల్లేదు, అంతా దోచేస్తున్నారు అని ప్రగల్భాలు పలికినటువంటి రాజకీయ నాయకులు తీరా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఇదే ఆంధ్ర రాజకీయ నాయకులు, ఆంధ్రాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారం చేపట్టినప్పుడు ఈ తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడికి పోయింది? దీనికంటే ముందు ఇంకో మాట చెప్తా. సినిమా అవకాశాలు తగ్గుతాయని భయం లేదు అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో రఘు రాథోడ్ ఓకే ఏదో ఒకటి కానీ. సో ఇతను చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే సినిమా అవకాశాలు తగ్గిపోతాయని. మీకు తెలుసో లేదో ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని అధికారం రాకముందు కాదు 2019లో ఓడిపోయిన తర్వాత బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి మొన్నటి వరకు క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు, టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ఇదే ప్రకాష్ రాజ్కి తన హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ అవకాశాన్ని కల్పించాడు. ఇదే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఇదే ప్రకాష్ రాజ్ని, తనని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ని, తన నిత్యం కవ్విస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ని పెట్టుకున్నాడు. సినిమా అవకాశాలు తగ్గించేస్తాడు పవన్ కళ్యాణ్ అనుకుంటే ప్రకాష్ రాజ్ని ఎందుకు సినిమాల్లో ఉండనిస్తాడు? తన సొంత సినిమాలు ఎందుకు పెట్టుకుంటాడు? తనని క్రిటిసైజ్ చేస్తున్నప్పటికి కూడా ఎందుకు సమాధానం చెప్పగలరా? తన సినిమాల్లో పెట్టుకోడు. మరి ప్రభాస్ సినిమాలు ఏమైనాయి? మహేష్ సినిమాలు ఏమైనాయి? ఎన్టీఆర్ సినిమాలు ఏమైనాయి? బాలయ్యబాబు సినిమాలు ఏమైనాయి? గోపీచంద్ సినిమాలు ఏమైనాయి? అల్లు అర్జున్ సినిమాలు ఏమైనాయి? నాని సినిమా ఏమైంది? అడవిశేష్ సినిమా ఏమైంది? వీళ్ళ సినిమాల్లో పెట్టుకోరా? పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో తగ్గించేస్తాడు అనుకుంటే వాళ్ళ సినిమాల్లో పెట్టుకోరా? మహా అయితే మెగా ఫ్యామిలీ సినిమాలో పెట్టకపోవచ్చు. కమెడియన్ ఆలీని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన తర్వాత కూడా సినిమాలో పెట్టుకున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీ హిపోక్రసీ ఎలా ఉంటుందో. నెక్స్ట్, సమాజ హితం కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా చూడు. ఎస్, సమాజ హితం కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడానికి మేము వెల్కమ్ చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ దోచుకోలేదని చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ మింగలేదని చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అడ్డదారులు సంపాదించట్లేదని చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నిలబడుతున్నాడని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తుకే కాదు దేశ భవిష్యత్తుకి కూడా ఒక పిల్లర్గా నిలబడ్డాడని చెప్తున్నాం. మీరు చెప్పగలరా? బాపు చెప్పగలరా? మా రాష్ట్రానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ ఈ రోజున మా రాష్ట్రానికే వచ్చి పార్టీ ఆఫీసు పెట్టి జెండా ఎగరేసినటువంటి చరిత్ర ఏర్పడిందంటే మా రాష్ట్రం ఎంత, మా ఆంధ్ర ప్రజలు ఎంత గొప్ప మనస్తత్వం కలిగిన వారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోం. మా రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆంధ్రోల్ని తరిమి కొట్టాలా, ఆంధ్రాన కొడుకులు ఇలాంటి బలుపు మాటలు మాట్లాడినప్పటికీ కూడా మా రాష్ట్రానికి వస్తే మేము వెల్కమ్ చెప్పినాం. రండి, ఏమవుతుంది, పెట్టుకోండి, ఎవడొద్దన్నాడు? అంత గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తులు మా ఆంధ్ర. నెక్స్ట్ ఏంటంటే ఆత్మగౌరవాల గురించి మనం మాట్లాడదాం. రాహుల్ రామకృష్ణ అన్న, నిన్ను చూసి మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా నేర్చుకోవాలి. ఎవరికి లొంగవు. సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ఇంకెవరైనా వస్తావు ఏంటి సూటిగా ప్రశ్నిస్తావు, అవతల వారికి సమాధానం లేకుండా చేస్తావు. సెల్యూట్ అన్న. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ తిట్టినాడా, లేకపోతే అరుచుకున్నాడా, లేదంటే కనుక ఇక్కడ సమాధానం దొరకదని చెప్పినారా? రమ్మనండి, ఆర్టీఐకి ఏదో రాసినాడు అంటారు కదా, ఒరే వచ్చి దరిపిల్ల ఇది ఎందుకు రాదు? ఆయన దొంగ లంగా అయితే కనుక భయపడతాడు. 10 మందికి తన సొంత డబ్బును పెట్టేవాడు ఎందుకు భయపడతాడు? మొన్నే చెప్పినాడు కదా, కోడి చెరువు కబ్జా అన్నారు, దమ్ముంటే రాసుకుపోండి అన్నాడు. ఎవరు వచ్చారు బయటికి? వారం అయింది. అది ఆయన వ్యక్తిత్వం, అది ఆయన నిజాయితీ. మనకేదో మనసులో గ్రడ్జ్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా వాగుతానంటే ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ముందు మనం కడుక్కొని ఎదుటోని టార్గెట్ చేయాలి. అదే మన బండికి ఉన్నటువంటి దుమ్ముని మనం కడుక్కొని ఎదుటి బండిని టార్గెట్ చేయాలి. మనది ఎలా ఉంటుందంటే మనకి ఏమీ తెలియదు అనమాట, ఎదుటోడిని మాత్రం టార్గెట్ చేయాలి. ముందు మనం చూసుకుంటే బాగుంటుంది. మా రాష్ట్రం గురించి మాకు తెలుసు, మా రాష్ట్రం ఏం చేయాలో మాకు తెలుసు. మీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడికి వచ్చి జెండాపాతంగా లేదే, మేము వస్తే మాత్రం కడుపు మండిపోతా ఉంది. ఆంధ్రోళ్ళ పెద్ద మళ్ళీ ఆంధ్రోళ్ళ. మరి మీ తెలంగాణ వాళ్ళు మా రాష్ట్రానికి ఎందుకు వచ్చినాడు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎందుకు పెట్టినట్టు అడగలేకపోయినారా ఏమి? ఎవరో రఘు అడగలేకపోయినామేమి? బాపు ఎందుకు పెట్టినాం? ఈ రాష్ట్రంలో మనం వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కదా మనది, మనం పెట్టకూడదు కదా పార్టీ. అక్కడికి అడగకపోయినావు, ఎందుకు అడగలా? చెప్పే కదా, మనం కడుక్కో, ఎదుటోడిని మాత్రం కడిగేలా చేస్తాం అన్నమాట. రాహుల్ రామకృష్ణ గారు, ఎస్ వి రెస్పెక్ట్ యూ. తప్పనిసరిగా మీరు ఏదైతే క్వశ్చన్లు అడిగారో వాటన్నిటికి కూడా సమాధానం. మేము భయపడం, మా రాష్ట్ర నాయకులు భయపడం. కూటమి ప్రభుత్వానికి దమ్ము ఉంది.